డ్రగ్స్ అమ్మేవారు గానీ, వాడేవారు గానీ, ఎవరైనా సరే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా డ్రగ్స్ మూలాలే లేకుండా హైదరాబాద్‌ని చేయాలని జెప్పేసి గూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు పోలీసులకు ఇవ్వడం జరిగింది. దానిపైనే ఈరోజు హైదరాబాద్ సిపి సమీక్షా సమావేశం ఏర్పాటు జేసి అధికారులు ఎవరైతే హైదరాబాద్ కమిషనరేట్‌కి సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు జేయడం జరిగింది. ఖచ్చితంగా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్‌లో డ్రగ్స్ గానీ, గంజాయి గానీ ఎలాంటి మాదక ద్రవ్యాలు అమ్మినా, వాడుతున్నా వారిపైన కఠినంగా వ్యవహరించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ అనేది హైదరాబాద్‌లో ఉండకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయనేది గూడా సీఎం ఇప్పటికే వివరించడం జరిగింది గాబట్టి, ఖచ్చితంగా ఇప్పటికే పబ్బులకు సంబంధించి హైదరాబాద్‌లో మెయిన్‌గా వీకెండ్ వచ్చిందంటే చాలా పబ్స్ అర్ధరాత్రి వరకు గూడా నడుస్తున్నాయి. వాటికి సంబంధించి గూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాంటి కార్యకలాపాలకు పాల్పడితే ఖచ్చితంగా వారిపైన గూడా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా అలాంటి పబ్‌ల పైన కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకుంటామని జెప్పేసి గూడా సిపి చెప్తున్నాడు. అదేవిధంగా హైదరాబాద్ సిపి పేరు చెప్పి గానీ ఎవరైనా పైరవీలకు పాల్పడితే వారిపైన గూడా కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇక మీద హైదరాబాద్‌లో పోలీసింగ్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా ఉండబోతుంది. ఎందుకంటే మాదక ద్రవ్యాలు, అదేవిధంగా క్రిమినల్స్, రౌడీ షీటర్స్ వీళ్ళందరిపైన ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే సిపి చెప్పడం జరిగింది. దీనిపైన ఒక వింగ్‌నే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వింగ్‌తో పాటు హైదరాబాద్ పోలీసులు కూడా చాలా కఠినంగా వివరించనున్నారు. ఎందుకంటే చాలాసార్లు మనం డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నది. గతంలో మనం ఎవరైతే యూజ్ చేశారో డ్రగ్స్ యూజ్ చేసే వారికి సంబంధించి కూడా వారిని కూడా అరెస్ట్ చేశారు. కానీ డ్రగ్స్ మూలాలు ఎక్కడ పోలేదు, ఇంకా పట్టుబడుతూనే ఉన్నాయి. గంజాయి అయితే విపరీతంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని అడవులలో నుంచి నేరుగా హైదరాబాద్ మీదుగానే గోవాకి, ఇతర రాష్ట్రాలకి కూడా సప్లై చేస్తున్నారు. నిన్న మొన్న కూడా భారీ ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయికి సంబంధించి డ్రగ్స్ దొరకని సమయంలో గంజాయి ఎక్కువగా వాడుతున్నారు. గంజాయి చాలా కాలేజీలు, అదేవిధంగా కొన్ని స్కూల్స్లలో కూడా, అంటే కార్పొరేట్కి సంబంధించిన కొన్ని స్కూల్స్లలో కూడా అమ్ముతున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. వాటిపైన కూడా యాక్షన్ ఉండబోతుంది. ఖచ్చితంగా ఎక్కడెక్కడ మాదక ద్రవ్యాలు వాడుతున్నారో కానీ వాటికి సంబంధించి సేల్స్ చేస్తున్నారో వారిపైన ఇప్పటికే నిఘా ఉంది. ఖచ్చితంగా గతంలో అరెస్ట్ అయ్యి బయట తిరుగుతున్న వారిపైన కూడా నిఘా ఉంది. ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే సీరియస్ యాక్షన్ ఉండబోతుందని చెప్పేసి పోలీస్ బాస్, హైదరాబాద్ పోలీస్కి సంబంధించిన కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు. అదేవిధంగా ఎవరు కూడా డీసీపీలు కావచ్చు, ఏసీపీలు, సిఐలు ఖచ్చితంగా అందరూ అలర్ట్గా ఉండాలి. ఖచ్చితంగా వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరు కూడా ఎవరైనా వాడితే వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే సీఎం అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. నిన్న గతంలో డ్రగ్స్కి సంబంధించిన కేసు ప్రభుత్వం నమోదు చేసింది, కానీ పూర్తిగా దర్యాప్తు చేయకుండా మధ్యలోనే ఆపివేయడం జరిగింది. ఎందుకు ఆపాల్సి వచ్చింది అనేది కూడా ప్రస్తావించాడు. దానికి సంబంధించి సినీ సెలబ్రిటీస్ ఎప్పుడైనా డ్రగ్స్ కేసులో పట్టుబడితే అతన్ని విచారిస్తుంటే వారికి సంబంధించిన కాల్ డేటా కానీ, వాటి కస్టమర్ డీటెయిల్స్ కానీ సినీ ప్రముఖుల పేర్లు వినబడుతుండేవి. దానికి సంబంధించి చాలామంది సినీ సెలబ్రిటీస్ని అప్పుడున్న అకున్ సబర్వాల్ కూడా విచారించడం జరిగింది. చాలామందికి నోటీసులు ఇచ్చారు. వారికి సంబంధించిన శాంపుల్స్ని సేకరిస్తామని చెప్పారు. కానీ ఆ కేసు అంతా కూడా అలానే పెండింగ్లో పడిపోయింది. దానికి సంబంధించి ఈడీ కూడా డ్రగ్స్ కేసుకు సంబంధించి లావాదేవీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని గత ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు సహకరించలేదు. ఆ ఈడీకి కూడా సరైన సమాచారం ఇవ్వలేదు. ఈడీ ఉన్న సమాచారం, వారి దగ్గర ఉన్న సమాచారంతో దర్యాప్తు చేసింది. కానీ ఆ లావాదేవీలకు సంబంధించి, ఎందుకంటే డ్రగ్స్ బాగా ఖరీదైంది కాబట్టి, సంపన్నులే వాడుతారు కాబట్టి వారిపైన కూడా నిఘా ఉంటుంది. ఎవరు ఈ డ్రగ్స్ని అమ్మాలన్నా వాడాలన్నా భయం పుట్టే విధంగా హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకోబోతున్నారని చెప్పేసి కూడా హైదరాబాద్ సిపి చెప్తున్నాడు. అదేవిధంగా సీఎం కూడా చాలా సీరియస్ చెప్పాడు. ముగ్గురు కమిషనరేటే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పోలీసులంతా కూడా డ్రగ్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే సిటీలోకి వచ్చేసరికి డ్రగ్స్ దానికి సంబంధించిన మాదక ద్రవ్యాలు వాడతారు. కొన్ని రూరల్ ఏరియాలు, కొన్ని అర్బన్ సిటీస్ ఉన్న వారి దగ్గర గంజాయి విపరీతంగా వాడతారు. గంజాయి అనేది చాలా ఈజీగా హైదరాబాద్లో లభ్యమయ్యేది పదార్థంగా మారిపోయింది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఈజీ కావడం, దానికి ఉన్న నెట్వర్క్ అట్లాంటిది ఉంది కాబట్టి ఆ నెట్వర్క్ని ఫస్ట్ పూర్తిగా కొలాప్స్ చేయాలి. అట్లా ఎవరైనా తేవాలని ప్రయత్నించినా వారిపైన
క్రిమినల్ చర్యలు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. గతంలో కూడా పోలీసులు చెప్పారు డ్రగ్స్ అనేది హైదరాబాద్లో లేకుండా చేస్తాం చాలామందిని, ఎందుకంటే ఇంతకుముందు సప్లై చేసేవారినే అరెస్ట్ చేసేవారు, కానీ ఆ తర్వాత ఎవరైతే యూజ్ చేస్తున్నారో వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కానీ అందులో చాలా సివి ఆనంద్ కూడా టోనీ అనే ఒక డ్రగ్స్ పెడ్లర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని బ్యాక్గ్రౌండ్ అంతా తీసే అతను గతంలో హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ముంబై కేంద్రంగా, ముంబై, బెంగళూరు, గోవా కేంద్రంగా ఎక్కువగా డ్రగ్స్ దందా నడుస్తుందని చెప్పేసి ఇప్పటికే తెలిసింది. దానికి సంబంధించి హైదరాబాద్లో ఎక్కువ విపరీతంగా డ్రగ్స్ వాడుతున్నారు. సినీ సెలబ్రిటీస్ ఉన్నారు, చాలామంది సంపన్నుల కుమార్తెలు కూడా దీంట్లో ఉన్నారు. వాటికి సంబంధించిన అనేక ఆరోపణలు వచ్చినాయి కాబట్టి వీటన్నిటిపైన కూడా దర్యాప్తు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరెవరు డ్రగ్స్ గతంలో అమ్మేవారు, వారికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక ఎక్సైజ్కి సంబంధించిన వాళ్ళ వివరాలు కూడా సేకరించి వారి మొత్తం కేసును దర్యాప్తు చేసి దీనికి సంబంధించి ఎవరు ఉన్నా వదిలిపెట్టబోము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితమైన ఆదేశాలు పోలీసులకి ఇవ్వడం జరిగింది. వారందరినీ కూడా విచారించాలి. అసలు డ్రగ్స్ అనేది హైదరాబాద్లో ఉండకూడదు. మా మెయిన్ ఎందుకంటే క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే యువత ఎక్కువ పాడవుతుంది. డ్రగ్స్ తీసుకున్న వారు అనేక అనారోగ్యాలకు గురయ్యి వారంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. దానికి అడిక్ట్ అయిపోతున్నారు. చాలామంది యువత నాశనం అవుతున్నారని చెప్పేసి కూడా దానిపైన చర్యలు గత ప్రభుత్వం తీసుకున్నప్పుడు నామమాత్రంగానే తీసుకున్నారు. వాటిని కుక్కటి వేకలతో పీకి వేయాలని చెప్పేసి అనుకున్నప్పటికీ చేయలేరు. కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తాం. అదే ఏజెండా ముందు పోలీసులకి స్పష్టమైన ఆదేశాలు, పవర్స్, అందులో భాగంగానే 3 కమిషనరేట్ పరిధిలో కొత్త కమిషనర్లను కూడా నియమించడం జరిగింది. వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. దీంట్లో ఎవరున్నా కూడా వదిలిపెట్టకుండా విచారించాలి, దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. హైదరాబాద్లో ఉన్న పబ్బులు, అదేవిధంగా రాచకొండ పరిధిలో రిసార్ట్స్ ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ పరిధిలో పబ్బులు ఉంటే రాచకొండ, సైబరాబాద్ పరిధిలో రిసార్ట్స్ ఉంటాయి. ఆ రిసార్ట్స్లలో ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాడిపోతే వారిపైన కూడా నిఘా ఉంటుందని చెప్పేసి పోలీసు కమిషనర్లు చెప్పడం జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ సిపి పేరు చెప్పి పైరవీలు ఎవరైనా చేస్తే వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. పోలీసులు కూడా అందరూ అలర్ట్గా పనిచేయాలి అని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్నారు. చాలా వేగంగా పనిచేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ఇది సాధ్యమేనా? డ్రగ్స్ అనేది హైదరాబాద్ నుంచి కూకట్వేలతో పీకి వేయడం సాధ్యమేనా అనేది కూడా, ఎందుకంటే ముందుగా డ్రగ్స్ వాడేవారిని కంట్రోల్ చేయాలని ముందు అనుకున్నారు, కానీ అది సాధ్యం కాలేదు. డ్రగ్స్ ఎక్కడో ఒక దగ్గర నుంచి అనేక రూట్లు, ఒక రూట్ బంద్ అయితే ఇంకో రూట్ నుండి తీసుకోవడం, వాడడం జరుగుతుంది. దానికి సంబంధించిన అన్ని కౌన్సిలింగ్లు ఏదైతే డ్రగ్స్ వాడే వారు ఉన్నారో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇవన్నీ చేసినప్పటికీ కూడా మార్పు రాలేదు. ఇప్పుడు మరి పోలీసులు తీసుకోబోయే యాక్షన్ ఎలా ఉండబోతుంది? అసలు డ్రగ్స్కి సంబంధించి పాతగా ఉన్న వారి లిస్టు కానీ కస్టమర్లకు సంబంధించి, ఎందుకంటే ఎవరైతే అమ్ముతారో వారికి సంబంధించిన లిస్టు చాలా ఉంది పోలీసుల దగ్గర. గతంలో అరెస్ట్ చేసినప్పుడు డైరీలలో పేర్లు, వారికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్, ఎవరైతే పెడలర్స్ ఉన్నారో వారికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ పోలీసుల దగ్గర ఇప్పటికే ఉంది. దానిపైన మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎవరు డ్రగ్స్ వాడుతున్నారు అనేది నిర్ధారించబోతారు. వారికి సంబంధించిన పూర్తి ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి కావచ్చు, కొత్తగా ఎవరైనా డ్రగ్స్ అమ్మాలన్నా హైదరాబాద్లో ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది కూడా పోలీసులు సిద్ధం చేశారు. కానీ చూడాలి, ఎందుకంటే ఖచ్చితంగా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు బెల్ట్ షాపులు కూడా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులను కూడా పూర్తిగా రద్దు చేస్తాం. ఎందుకంటే వైన్ షాపులలోనే ఆల్రెడీ సిట్టింగ్ రూమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఊర్లలో ఒక 4-5 బెల్ట్ షాపులు పెట్టి ఊర్లో అంతా మందు దాగిపిచ్చి వారంతా కూడా అనారోగ్యానికి గురై అప్పుల పాలు అవుతున్నారు. కాబట్టి ఆ బెల్ట్ షాపులను కూడా పూర్తిగా తొలగిస్తామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. అందుకు అనుగుణంగానే ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఊర్లలో ఉండే బెల్ట్ షాపులను కూడా తీసేస్తాం మొత్తం. ఎందుకంటే ఖచ్చితంగా యువత చెడిపోతుంది కాబట్టి దీనిపైన మేము ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. దీన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాము. 2 నెలల్లోనే దీనిపైన పూర్తి యాక్షన్ తీసుకొని డ్రగ్స్ లేకుండా హైదరాబాద్లో చూడాలని చెప్పేసి పోలీస్ కమిషనర్ చెప్తుండు. దానికి అనుగుణంగా చర్యలు ఉండబోతున్నాయి అంటున్నారు. కానీ చూడాలి మరి మొత్తానికి సంబంధించి హైదరాబాద్లో డ్రగ్స్ ఉంటుందా, ఇంకా ఎక్కడి నుండి వచ్చేవారు, బయట నుండి వచ్చేవారు సప్లై చేస్తారు. ఎందుకంటే బయట నుండే ఎక్కువగా, అంటే గంజాయి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినప్పటికీ డ్రగ్స్కి సంబంధించి గోవా, అదేవిధంగా మహారాష్ట్ర, బెంగళూరు నుండి వస్తున్నట్టు గతంలో గుర్తించారు. వాటికి సంబంధించి సరిహద్దుల్లోనే తనిఖీలు చేశాం, వాటిని కంట్రోల్ చేశామని గత
ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అసలు డ్రగ్స్ అనేది హైదరాబాద్లో ఉండకుండా చేయాలని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇప్పటికీ కేసులను ఎవరైనా పట్టుబడితే వారికి ఎలాంటి శిక్షలు పడే విధంగా చూస్తారనేది కూడా ఖచ్చితంగా కమిషనర్ అయితే ఖచ్చితంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరు అమ్మినా వాడినా ప్రోత్సహించిన వారందరిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని బయటికి రాకుండా జైల్లో పెట్టే విధంగా కోర్టులో కేసులు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించి చర్యలు కూడా ప్రారంభించామని చెప్పి పోలీస్ కమిషనర్ చెప్తున్నారు.